వెల్కమ్ టు వ్యూ పాయింట్. వగ్గుమన్న చమురు ధరలు మళ్లీ $100 దిశగా క్రూడ్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికి తీవ్రమవుతూ ఉండటంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 6 వారాల గరిష్టానికి చేరింది. గురువారం ఉదయం బ్యారెల్ ధర 1.5% పైగా పెరిగి $95 దాటి ట్రేడ్ అవుతోంది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ ధర $88 వద్ద కొనసాగుతోంది. ఈ ఒక్క నెలలో బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటి వరకు దాదాపు 30% పెరగడం గమనార్హం. ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే చమురు మంటలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. ఈ పరిణామాలతో హార్ముజ్లో నౌకల రవాణా మళ్లీ నెమ్మదించింది. మరోవైపు ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియాకు చెందిన 2 చమురు ట్యాంకర్లపై హూతీలు దాడులు చేశాయి. దీంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ తీవ్ర హెచ్చరికలు పశ్చిమాసియాలో పరిస్థితులు మరింతగా దిగజారాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు, ప్రకటనలతో ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఇక నుంచి ఏదైనా నౌకపై దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఓ వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. వాటికి ఐఆర్జీసీ నుంచి తీవ్ర స్పందన వచ్చింది. అమెరికాపై 9/11 తరహా దాడి చేస్తామని బెదిరించింది. ఘర్షణలు ఇలాగే కొనసాగితే ఆ దేశం జాతీయ సంతాప దినాలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ తస్నిమ్ పేర్కొంది.